రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి లైఫ్లోని చాలానే సిచ్యువేషన్స్లో మనం తెలివితేటలు వాడతాం కదా. మనకంటే పక్కనున్న వాళ్ళు మరీ తెలివైన వాళ్ళు అని గ్రహించము. మన తెలివితేటలు చూపిస్తూనే ఉంటాము. కానీ ఏదో ఒక రోజు తెలివితేటలు బయటపడిపోతాయి, అంతే కదా. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను పిచ్చికథల్లో. అనగనగా ఒక అడవిలో రాజున్నాడు. అడవికి రాజు ఎవరు? సింహం. మరి ఆ సింహం ఒకరోజు ధైర్యంగా అడవిలో తిరుగుతూ ఉన్నది. చుట్టూ ఏ జంతువు కనపడితే ఆ జంతువుని గట్టిగా కొరికి తినేస్తూ ఉండేది. అలానే ఆ అడవికి రాజులానే బతికింది. కానీ ఏ మనిషికైనా జంతువుకైనా వయసు అనేది పైపడుతుంది కదా. అప్పుడు ముసలితనం అనేది కూడా రాక తప్పదు. మరి ముసలి వయసు అయిపోయిన సింహం వేటకి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఆ వెళ్ళలేని సమయంలో ఏం చేయాలో అర్థం అవ్వక తన గృహలో అలానే కూర్చొని ఉంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ సడన్ గా తనకొక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటి అంటే, సింహం ఒంట్లో బాలేనట్టు పడుకొని ఉంటే ఏదైనా జంతువు దగ్గరకొచ్చి చూస్తుంది కదా, అయ్యో పాపం సింహంకి ఏమైంది అని. అలా చూసిన జంతువుని గటుక్కని తినేయచ్చు అని చెప్పి ఫిక్స్ అయింది ఆ లయన్. అదే ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. నేల మీద చనిపోయినట్టు ఒంట్లో బాలేనట్టు పడి ఉన్నది. చాలానే యానిమల్స్ వచ్చి దాని తెలివైన వలలో ఇరుక్కున్నాయి. దానికి ఆహారం సింహం దగ్గరికి వచ్చినట్టు అయిపోయింది. ఒకరోజు మన ఫాక్స్ కూడా వచ్చింది ఆ సింహాన్ని పరామర్శించడానికి. కానీ నక్క తెలివైనది కదా, గృహలోకి వెళ్ళిన వెంటనే చుట్టుపక్కల చూసింది. చాలానే పాదాలు లోపలికి వెళ్ళడం గ్రహించింది, అచ్చులన్నమాట. అప్పుడు ఇంకొకటి కూడా గమనించింది. ఏంటో తెలుసా? ఆ అచ్చులు లోపలికి మాత్రమే వెళ్తున్నాయి, బయటికి రావడం లేదు. ఇది గమనించిన ఆ నక్క ఏం చేసిందంటే, నేను ఇక్కడే ఉంటాను అని ఆలోచించి డిసైడ్ అయ్యి, రాజుగారు ఎలా ఉన్నారు అని అడిగింది. అడగగానే రాజు కూడా, నేను బానే ఉన్నాను, కొంచెం ఒంట్లో బాలేదు. ఏమి లోపలికొచ్చి పలకరించొచ్చు కదా, బయటే ఉండిపోయావు అని అడిగింది లయన్. అడగగానే నక్క తెలివిగా సమాధానం చెప్పింది, లేదండి, మీ గృహలోకి వచ్చే ధైర్యం నేనైతే చేయలేను. ఎందుకంటే చాలానే జంతువులు ఇలానే వచ్చి లోపలికి వెళ్ళే గాని బయటికి తిరిగి వెళ్ళలేదు అని ఈ కాళ్ళ అచ్చులతోనే తెలుస్తుంది. నేనైతే తెలివైన దాన్ని కదా, అందుకనే లోపల వరకు రాను. చాలానే యానిమల్స్ మీకు ఆహారంగా మారాయి, బాబోయ్ నేను మాత్రం మీకు ఆహారంగా మారను అంటూ మన సింహం దగ్గర మొరపెట్టుకొని, మీరు తొందరగా కోరుకోవాలి అని ఆశిస్తూ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరి మిగతా ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నిటికి చక్కగా హెచ్చరించింది, ఆ గృహ వైపు వెళ్ళొద్దు, సింహం నటించి మనందరినీ తినేస్తుంది అని. సో అప్పుడు సింహం చివరికి చనిపోయింది ఆహారం లేక. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, తెలివితేటలు ఉపయోగిస్తారు, అవి కొన్నాళ్ళు మాత్రమే పనిచేస్తాయి, చివరికి దొరికిపోక తప్పదు. ఆ విషయం చాలా మంది గమనించరు. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.